ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పక్షఫలములను గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి మంచి రాజయోగం ఉంది ఫిబ్రవరిలో. అలాగే వీరికి ఆర్థిక పరంగా అందరూ సహకరిస్తారు, ముందుకు వస్తారు. వీరు పాత వాహనాలన్నీ కూడా అమ్మివేసి కొత్త వాహనాలను కొనేటువంటి యోగం ఉంది. అలాగే పాత ఇళ్ళు, రిపేర్లో ఉన్న ఇళ్ళులన్నీ కూడా అమ్మేసి కొత్త ఇళ్ళు కట్టుకోవడం, గృహప్రవేశం చేయడం, వీలుంటే ఫ్లాట్లు కొనుక్కోవడం, భూములు కొనుక్కోవడం, పొలాలు కొనుక్కునేటువంటి యోగం కూడా ఉన్నది ఈ కన్యారాశి వారికి. భార్యాభర్తల మధ్య ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి విద్యార్థులకు విద్యలో బాగా రాణిస్తారు, అనుకున్నటువంటి సీట్లు సంపాదిస్తారు. తల్లిదండ్రుల కోరిక మేరకు మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది ఈ కన్యారాశి వారు. అలాగే నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తూ ఉంటాయి ఈ కన్యారాశి వారికి. అనేక కాంపిటీషన్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులవుతారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. ఇంట్లో పెద్దల సహాయ సహకారాలతోటి ముందుకు జరుగుతారు, ఉమ్మడి కుటుంబంగా నిరూపించుకుంటారు సంఘంలో. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఫలిస్తాయి. పెద్దలు వీరి వివాహానికి ఒప్పుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే విహారయాత్రలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభాలు ఊహించని విధంగా ఏర్పడతాయి. స్త్రీలకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే స్త్రీలు అలంకరణ కోసం కొన్ని కాస్మాటిక్ వస్తువులను కూడా కొనడం జరుగుతుంది. అలాగే కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి స్త్రీలకి. ఆచితూచి మాట్లాడండి. మీ రహస్యాలను ఇతరులకు తొందరపాటుతనంతో చెప్పకండి. అలాగే కుటుంబంలో అందరూ ఆప్యాయతగా, అన్యోన్యతగా ఉంటారు. పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఎలక్ట్రిక్ వాహనాల్ని కూడా కొనడం జరుగుతుంది స్త్రీలు. వాటి మీద ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది. కానీ వేగాన్ని అదుపులో పెట్టుకొని ప్రయాణం చేయండి స్త్రీలు. ప్రమాదాలు కొన్ని ఎదురవుతాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో అందరూ శుభకార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకు ఎప్పటినుంచో వారు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ వెంటనే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నడవడం వల్ల మీరు ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుంది. అలాగే కుటుంబంలో అత్తమామల యొక్క మెప్పుల్ని పొందుతారు కొత్త కోడళ్ళు. అత్తమామల యొక్క ఆస్తిపాస్తులు కూడా వీరికి రావడం జరుగుతుంది. పుట్టింటి వారి నుంచి వచ్చేటువంటి యొక్క ఆస్తిపాస్తులు కూడా వీరికి రావడం జరుగుతుంది.
ఆనందంగా ఉంటారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు, విదేశాలకు పంపించి వారిని సెటిల్ చేయాలనేటువంటి వీరి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది ఈ కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వినాయకుణ్ణి మందార పుష్పాలతోటి పూజించండి. తీపి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా ఉంచి 10 మందికి పంచిపెట్టండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లాన్ని కూడా సమర్పించండి. ఇంకా అద్భుతంగా ఆర్థిక పరంగా ఎదగాలి అనుకుంటే ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు స్మరించండి. మీకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోతాయి, విజయాన్ని సాధిస్తారు, విజయ పరంపరలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కన్యా రాశి వారు. సర్వే జన సుఖినో భవంతు.